హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడు చుక్కలు. ఈ 3 చుక్కలతోటైతే చాలా ఈజీగా సింపుల్గా వాకిట్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. 3 చుక్కలు పెట్టేసుకొని మధ్య చుక్క పైన 2 కింద 2 ఇలా పెట్టేసిన తర్వాత ఈ చుక్కలకు కలుపుకొని ఇలా ఫ్లవర్ లాగా అయితే గీసేసుకొని ఇందులో అయితే ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలర్ లాగా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క లీఫ్ లాగా అయితే గీసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చుట్టూరా చాలా చక్కగా లీఫ్ లాగా అయితే మనము రౌండ్గా అన్ని వైపులా సేమ్ ఒకే విధంగా వచ్చేటట్టు అయితే మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది ఈజీగా చాలా చక్కగా అయితే అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఈ లీఫ్లలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న మొగ్గల్లాగా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీంట్లో కూడా ముగ్గు పిండితోటే కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే డిజైన్ అయితే మనకు రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రోజువారీ ముగ్గులలో ఇది ఒక ముగ్గని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ అనే పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు గీతలు అయితే గీసేసి చివరిగా చుక్కల్లాగా అయితే వేసుకున్నామంటే చాలా చక్కనైన డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ముగ్గులు వేస్తున్నప్పుడు ఒకటి గీస్తుంటే ఒకటి ఆలోచన అయితే వస్తుంది. ఆలోచన తగ్గట్టు మనం గీసుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటాయి డిజైన్స్ అయితే. 3 చుక్కలతోటి 4 చుక్కలతోటి ఇంతింత మంచి డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకే రకమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా వేసుకుంటే మనం మంగళ శుక్రవారాలలో చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక రౌండ్గా ఇట్లా సర్కిల్లా గీసేసుకొని దానిపై నుంచి ఇంకొకటి రౌండ్గా గీసేసుకొని దానిపై నుంచి అయితే లీఫ్ లాగా అయితే ఇలా గీసేసి అందులో నుంచి ఒక గీత ఇలా గీసేసుకొని చివరగా చుక్క పెట్టి చివరగా తోక దగ్గర నుంచి అయితే చిన్న చిన్న గీతలు అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ అయితే వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా గీసుకుంటూ వెళ్ళాలి. ఇలా గీసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ముగ్గు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము కొంతమందికి చుక్కలు పెట్టొస్తుంది, కొంతమందికి చుక్కలు పెట్టరాదు. చుక్కలు పెట్టరాని వాళ్ళ కోసం ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. కొంతమందికి ఎంతకైనా చుక్కలు లేకుండా డిజైన్ వేయనికి రాదు. అలాగే చుక్కలు పెడితేనే ముగ్గు వేయడానికి వస్తుంది చుక్కల్ని కలుపుకుంటూ. కొంతమందికి తిప్పుడు ముగ్గులు అంటే ఇష్టం అండి. ఎవరికి ఇష్టం అంటే వాళ్ళవి ఉంటాయి కదా. ఇప్పుడు నా ఛానల్లో అన్ని రకాల ముగ్గులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే ముగ్గు అయితే ఇలా గీసేసాను కదా. ఇక్కడ లీఫ్ దగ్గర అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసేసుకొని దాని చుట్టూరా ఇలా డిజైన్ లాగా వేసుకుంటే
ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇందులో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే ఇలా వేసేసాను. ఇలా వేయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ డిజైన్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇదే విధంగా చుట్టూరా మనం అన్ని వైపులా ఇలా చక్కగా గీసేసుకున్నామంటే మరెంతో మంచిగా కూడా కనిపిస్తుంది. ఇలాంటి డిజైన్స్ వచ్చేసి మంగళ శుక్రవారాల్లో, పౌర్ణమి, అమావాస్య తిథులలో ఇలా వాకిట్లో చక్కగా వేసుకొని అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు, వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుందండి డిజైన్ వచ్చేసి. మీతోనే మాట్లాడుతుంటూనే ఇది ఎలా గీస్తే ఎలా ఉంటుందని చెప్పుకుంటూనే ఈ డిజైన్ అయితే మొత్తం మీద ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. వాకిట్లో కూడా చాలా కలగా నిండుగానైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ లీఫ్ లాగా అయితే గీసుకున్నాం కదా, అక్కడ ఇట్లా సర్కిల్ లాగా 3 వైపులో ఇట్లా గీసేసుకొని చివరగా ఇట్లా గీతలాగా అయితే ఇలా గీసేస్తున్నాను. ఇలా గీయడం వల్ల మధ్యలో ఇట్లా బోడగా బోసిగా లేకుండా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకే రకమైన డిజైన్స్ వేయకుండా అప్పుడప్పుడు వెరైటీగా వేసుకొని అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టామంటే ఎంతో చూడడానికి కన్నుల నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. బై బాయ్.